అందరికీ నమస్కారం. మన తెలుగు సనాతన సాధన ఛానల్కు స్వాగతం. ఈరోజు అక్టోబర్ 4 అనగా శని త్రయోదశి. ఈరోజు శని త్రయోదశి కావడం వల్ల ఈరోజు వీడియోలో శనిదేవుని యొక్క కథను తెలుసుకుందాం. శనిదేవుడు సూర్య భగవానుడు మరియు ఛాయాదేవి కుమారుడు. హిందూ ధర్మంలో ఒక ప్రత్యేక స్థానం కలిగినవాడు. అన్ని గ్రహాలలో ఆయననే అత్యంత కఠిన శాసకుడు, కర్మఫలదాత, అంటే మనుషుల కర్మానుసారం ఫలితమిచ్చేవాడుగా చెప్తారు. ఆయన శిక్షలు, అనుగ్రహాలు ఎల్లప్పుడూ న్యాయబద్ధంగా ఉంటాయి. చాలామంది శని భయంతో ఉంటారు. కానీ శాస్త్రాలు చెబుతున్నది ఏమిటంటే శని క్రూరుడు కాదు, ధర్మ సమతౌల్యం కాపాడే గురువు. శని త్రయోదశి వ్రతం శనివారంలో వచ్చే త్రయోదశి తిథినే ఆచరిస్తారు. ఈరోజు భక్తులు శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి దీపాలు వెలిగించి శని మంత్రాలను జపిస్తారు. ఇది కర్మ బాధలు తగ్గిస్తుందని నమ్మకం. ఈ వ్రతానికి మూలం స్కంద పురాణం మరియు పద్మపురాణం వరకు వెళ్తుంది. అందులో విక్రమాదిత్య మహారాజు కథ ఉంది. ఒకసారి నవగ్రహాలు శివుని సభలో సమావేశమై ఎవరు శ్రేష్ఠుడో నిర్ణయించుకోవాలనుకున్నారు. ప్రతి గ్రహం తన వైభవం గురించి చెప్పింది. అప్పుడు శివుడు ఈ విధంగా అన్నాడు: ప్రతి గ్రహానికి ప్రత్యేకత ఉంది, ఎవరిని తక్కువగా చూడకూడదు అని అన్నాడు. తరువాత విక్రమాదిత్య తన సభలో ఇదే విషయంపై చర్చ జరిపి తీర్పు చెప్పాడు. అతను సూర్యుడిని అత్యున్నత స్థానంలో పెట్టి శనిని చివరిలో ఉంచాడు. శనిదేవుడు కోపం చూపకపోయినా రాజుకు హెచ్చరించాడు, ఒకరోజు నువ్వు నా ప్రభావం లోతును గ్రహిస్తావు అని. ఆ మాట నిజమైంది. విక్రమాదిత్య జాతకంలో శని ప్రభావం మొదలైంది. అతడు రాజ్యం కోల్పోయాడు. అరణ్యాలలో తిరుగుతూ, దూర ప్రాంతాల్లో పనివాడిగా పనిచేస్తూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఆయన ధర్మాన్ని, నిజాయితీని, భక్తిని విడిచిపెట్టలేదు. 7.5 సంవత్సరాలు పూర్తయ్యాక శని దశ ముగిసింది. రాజ్యం తిరిగి పొందాడు. అప్పుడు నిజం గ్రహించాడు. శని ద్వేషంతో శిక్షించడు, న్యాయంతో మాత్రమే శిక్షిస్తాడు. వినయాన్ని, ధర్మాన్ని నేర్పే మహాగురువు అని. ఆ రోజు నుంచి విక్రమాదిత్యుడు శని త్రయోదశి రోజున నువ్వుల నూనె దీపాలు వెలిగించి శని ఆరాధన చేయాలని సంప్రదాయంగా ప్రారంభించాడు. బ్రహ్మ వైవర్త పురాణంలో మరో కథ ఉంది. ఒక పేద బ్రాహ్మణుడు తీవ్రమైన దారిద్ర్యంతో బాధపడుతున్నాడు. ఒకరోజు ఒక మహాత్ముడు అతనికి శని త్రయోదశి వ్రతం ఆచరించమని సలహా ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆలయాన్ని శుభ్రం చేసి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి శని మంత్రాలు జపించి నల్ల నువ్వులు సమర్పించాడు. క్రమంగా అతని బాధలు తగ్గాయి, కుటుంబం అభివృద్ధి చెందింది. అతను గ్రహించాడు, భక్తి, సహనం, మంచి కర్మలు కూడా కఠినమైన శని ప్రభావం నుండి మారుస్తాయి. చరిత్రలోనూ అనేక ఋషులు శనిని ప్రశంసించారు. నారదుడు, పరాశర మహర్షులు శనిని ధర్మరక్షకుడిగా వర్ణించారు. రామాయణంలో శని రాక్షసరాజు రావణుడి బంధాల నుండి విముక్తి పొందిన తర్వాత హనుమంతుని దర్శించి ఆయన ప్రభావం తనకు అందదని ప్రకటించాడు. ఇది భక్తి, వినయం, సేవాభావం శని కష్టకాలాల నుండి రక్షిస్తాయని సూచిస్తుంది. మహాభారతంలో శని అహంకారంతో ఉన్న రాజులను క్షణాల్లో కూలదోయగలడని చెప్పబడింది. ఈ కథలు అన్నీ శని శత్రువు కాదని, మానవుల స్వభావాన్ని పరీక్షించే అత్యంత గొప్ప గురువని చూపిస్తున్నాయి. అందువల్ల శని త్రయోదశి కేవలం కష్టాలను పోగొట్టుకోవడమే కాదు, ధర్మంతో ఏకమవ్వడం. ఈరోజు నువ్వుల నూనె అభిషేకం చేయడం, దీపాలు వెలిగించడం, పేదలకు భోజనం పెట్టడం,
ఓం శం శనేశ్వరాయ నమః అని జపించడం వలన శని అనుగ్రహం లభిస్తుంది. శని మనకు సహనం, క్రమశిక్షణ, కష్టపడే అలవాటు, వినయం, విశ్వాసం నేర్పుతాడు. ఈ వ్రతం చీకటి రాత్రులు ఎప్పటికీ ఉండవని, నిజాయితీ మార్గంలో నడిచేవారికి ఉదయం తప్పక వస్తుందని గుర్తు చేస్తుంది. ఈ కారణంగా ఇంతవరకు కోట్లాది మంది భక్తులు మహారాష్ట్రలోని శని సింగనాపూర్, తమిళనాడులోని తిరునల్లూరు వంటి ఆలయాలను శని త్రయోదశి నాడు దర్శిస్తారు. శని అనుగ్రహం అడ్డంకులు తొలగించడమే కాక విజయాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆత్మబలాన్ని ఇస్తుందని వారు నమ్ముతారు. అసలు సందేశం ఏమిటంటే శని శిక్షించడు, పరీక్షల ద్వారా మనల్ని మారుస్తాడు, బలమైన వారిగా, జ్ఞానవంతులుగా మలుస్తాడు.